నిన్న రాత్రి 11 గంటలకి హైదరాబాద్ బాచుపల్లిలో అసలేం జరిగింది? ఒక్కసారిగా భారీ మంటలు ఎందుకు చెలరేగాయి? దాదాపుగా 27 షాపులు పూర్తిగా కాలిపోయాయి. అసలేమైంది? టైం వేస్ట్ చేయకుండా క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇన్సిడెంట్ హైదరాబాద్లోని బాచుపల్లిలో జరిగింది. బాచుపల్లి మెయిన్ రోడ్ పక్కనే ఉండే ఫర్నిచర్ షాప్లో ఒక్కసారిగా నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. ఒక షాపులో స్టార్ట్ అయిన ఈ మంటలు అక్కడే ఉన్న చెక్క, ఫోమ్ లాంటి ఈజీగా అంటుకునే పదార్థాల కారణంగా క్షణాల్లోనే మంటలు తీవ్రంగా మారిపోయాయి. దీంతో పక్కనే ఉన్న షాపులకి కూడా మంటలు స్ప్రెడ్ అయ్యాయి. ఇదంతా కూడా నిమిషాల్లోనే జరిగేసరికి ఆ ప్రాంతం మొత్తం భయాందోళనగా మారిపోయింది. కొద్దిసేపటికే దాదాపుగా అక్కడున్న 40 షాపులకి మంటలు అంటుకున్నాయి. దీంతో 27 షాపులు పూర్తిగా కాలిపోయాయి. మంటలు భారీగా ఎగసి పడటంతో దట్టమైన పొగ రోడ్లన్నింటినీ కప్పేసింది. దాంతో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోవడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేశారు. విషయం తెలుసుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పాట్కి చేరుకున్నారు. దాదాపుగా 8 నుంచి 10 వరకు ఫైర్ ఇంజన్లని రంగంలోకి దింపి మంటలని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది 9 గంటలు కష్టపడి మంటలని ఆర్పారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. 2 నుంచి 5 కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్, సోఫాలు పూర్తిగా కాలిపోయినట్లుగా సమాచారం. ఆ వ్యాపారులు షాపులో ఉన్న స్టాక్ మొత్తం కాలిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఏర్పాటు చేసిన వ్యాపారం క్షణాల్లోనే కళ్ళ ముందే మంటలలో కాలిపోతుందని వారు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రారంభ సమాచారం ప్రకారం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు స్టార్ట్ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు కారణం ఏంటనేది తెలుసుకోవడానికి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఈ ఇన్సిడెంట్ లో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదనే సమాచారం. కానీ వ్యాపారులకి మాత్రం భారీగా ఆర్థిక నష్టం జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ డైలీ మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు తెలుసుకోవాలంటే వెంటనే పర్ఫెక్ట్ ప్రైమ్ న్యూస్ ని ఫాలో చేయండి.